Good morning, students. Diploma in Ophthalmic Assistant కోర్స్లో ఇది దాదాపు ఫస్ట్ క్లాస్ లైట్ గురించి చెప్తాను. లైట్ ఇది ఎగ్జామినేషన్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ లైట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అంటారు. లేకుంటే ఒక్కొక్క ప్రాపర్టీ చెప్పి వాళ్ళు క్వశ్చన్స్ అడిగే ఒక్కొక్క ప్రాపర్టీ చెప్పి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. Light is a form of electromagnetic radiation. We get light from sunlight. We get light from sun. ఈ సన్ నుంచి వచ్చే రేస్లో రకరకాల రేస్ ఉంటాయన్నమాట. అందులో లైట్ అనేది వన్ టైప్ ఆఫ్ రేస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే మనం అకార్డింగ్ టు ద వేవ్ లెంత్ we divide electromagnetic radiation. Wavelength 20 నుంచి 1000 నానోమీటర్స్ వేవ్ లెంత్ వరకు ఉంటాయి రేస్. అందులో లైట్ ఈజ్ నథింగ్ బట్ విజిబుల్ పోర్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఈ మిగతా రేస్ ఫర్ ఎగ్జాంపుల్ రేడియో వేవ్స్, తర్వాత మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేస్, తర్వాత లైట్, తర్వాత అల్ట్రావైలెట్, తర్వాత వచ్చి ఎక్స్రేస్, అట్లా చాలా రేస్ ఉంటాయి అన్నమాట. ఈ రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్తున్నాం కదా. ఇందులో లైట్ ఉంది కదా, లైట్ ఒక్కటే మనకి ఐకి విజిబుల్ ఉంటుంది. మిగతా రేస్ అన్నీ మనకి కళ్ళకు కనిపించవు అన్నమాట. రేడియో, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్ అని చాలా ఉంటాయి. అందులో మనకి ఏది మన కళ్ళకి కనిపించవు, లైట్ ఒక్కటే మనకు కనిపిస్తుంది, అది విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైట్ వచ్చి వేవ్ లెంత్ 400 to 700 నానోమీటర్స్ ఉంటుంది వేవ్ లెంత్. 400 to 400కి కన్నా ఎక్కువ, 400 to 700 లైట్ అని చెప్తున్నా కదా. 700 కన్నా ఎక్కువ ఉన్నవి ఇన్ఫ్రారెడ్ రేట్, 700 కన్నా ఎక్కువ వేవ్ లెంత్ ఉండేది ఇన్ఫ్రారెడ్. 400 కన్నా తక్కువ అనే రేస్ని అల్ట్రావైలెట్ అంటాం. ఇది ఈ ఆన్లైన్ క్లాస్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలవాటైనంత వరకు, ఈ సెటప్ అంతా నాకు అలవాటైనంత వరకు కొంచెం టైం పడుతుంది. 1 or 2 క్లాసెస్లో అలవాటు అయిపోతుందిలే ఇది. కాబట్టి కొంచెం గజిబిజీ అవుతుంది వీడియో. తర్వాత ఫస్ట్ టు గెట్ క్లారిఫై ఐ విల్ టెల్ ఫ్రమ్ దీస్ ఫ్యూ పాయింట్స్ అగైన్. లైట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఈస్ ద first topic in ophthalmic assistant course, and this is very important question. Exam point of view also very important, light in its properties. And for the subject wise, this is the basic point, basic topic. Then let us come to know what is light. What is light? Light is the విజిబుల్ పోర్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్పెక్ట్రమ్. అంటే మనకు సన్ నుంచి వచ్చే కొన్ని రేస్లో
ఇది లైట్ అనేది విజిబుల్ పోర్షన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్పెక్ట్రమ్. తర్వాత మనకి ఇంకా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్పెక్ట్రమ్ అని చెప్తున్నాం కదా, అందులో ఇంకా ఏమేమి మనకి అర్థం కావడం కోసం ఇంకా ఏమేమి రేస్ ఉన్నాయి అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, లైట్, దెన్ కమ్స్ లైట్, దెన్ కమ్ ఎక్స్రేస్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్. ఈ విజిబుల్ లైట్ ఒకటి 400 నుంచి 700 నానోమీటర్స్ వేవ్ లెంత్. ఈ అకార్డింగ్ టు దిస్ వేవ్ లెంత్ వీ డివైడ్ దీస్ వేవ్స్ అండ్ వీ గివ్ నేమ్స్ లైక్ దిస్. 400 to 700 నానోమీటర్స్ వచ్చి ఇది విజిబుల్ అనమాట, విజిబుల్ లైట్కి వేవ్ లెంత్. 400 అబవ్ ఉంటే 400 బిలో ఉంటే అల్ట్రా వైలెట్ అని, 700 అబవ్ ఉంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అని అంటాము. దెన్ కమింగ్ టు ఈ లైట్ వచ్చి లైట్ visible light when passed through a prism, it has 7 basic colors. అల్ట్రావైలెట్ కన్నా పైన ఉండేది వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. కింద విబ్జిఆర్, విబ్జిఆర్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. మనము లైట్, ఈ విజిబుల్ లైట్ స్ప్లిట్ అయితే 7 బేసిక్ కలర్స్ వస్తాయి. ఎట్లా స్ప్లిట్ అవుతుంది? ప్రిజం అనేది ఒక ఇట్లా ప్రిజం ట్రయాంగిల్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లాసెస్లో తెలుస్తుంది. చిన్న క్లాసెస్లో కూడా ఇంటర్మీడియట్లో ఇవన్నీ తెలిసిన పాయింట్సే దాదాపు. ఈ ప్రిజంలో నుంచి ఇట్లా రేస్ పాస్ అయినప్పుడు ఇట్లా స్ప్లిట్ అయ్యి 7 కలర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ అల్ట్రావైలెట్ అల్ట్రావైలెట్ పైన ఉన్నది వైలెట్, తర్వాత రెడ్ పైన ఉన్నది ఇన్ఫ్రారెడ్. ఈ నుంచి ఇది వైలెట్ వచ్చి 400 నానోమీటర్స్, రెడ్ వచ్చి 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉంటుంది. మనకు 400 నుంచి 700 వరకు మన కంటికి కనిపిస్తాయి ఈ రేస్. అంటే లైట్ కెన్ పాస్ త్రూ దిస్ ఐ ఫ్రమ్ 400 to 700 నానోమీటర్స్. తర్వాత నెక్స్ట్ వచ్చి లైట్ మనం ఎట్లా లైట్ గురించి ఏం చెప్తామంటే కొన్ని పాయింట్స్. లైట్ ఎట్లా ట్రావెల్ చేస్తుంది, మనం లైట్ ఎట్లా చూపిస్తామంటే లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేస్, RAY, లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేస్. ఇలాంటి రేస్ ఒక గ్రూప్ ఉండే రేస్, ఒక బండిల్ ఆఫ్ రేస్ని బీమ్ ఆఫ్ లైట్ అంటాం అన్నమాట. బీమ్ ఆఫ్ లైట్. ఈ గ్రూప్ ఆఫ్ ప్యారలల్గా పోయే రేస్ని గ్రూప్ ఆఫ్ ప్యారలల్ రేస్ ఈజ్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్. ఈ హ్యూమన్ ఐ వచ్చి హ్యూమన్ ఐలో ఈ రేస్ పాస్ అవుతాయి అన్నమాట. మన కన్ను ఈ విజిబుల్ లైట్ అని ఎందుకు అంటున్నాము? ఈ లైట్ ఒక్కటే మన ఐలో నుంచి పాస్ అవుతుంది, ఈ లైట్ ఒక్కటే మనకు కనిపిస్తుంది కాబట్టి విజిబుల్ లైట్ అంటున్నాం. తర్వాత కొన్ని అల్ట్రావైలెట్ రేస్ మనము 400, 350 to 400 ఈ కొంచెము ఈ 50 వేవ్ లెంత్ ఉన్న అల్ట్రావైలెట్ రేస్ ఐలోకి
పాస్ అవుతాయి అన్నమాట. ఐలో పాస్ అవుతాయి. ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఐలో పాస్ అయినప్పుడు కొంచెం అక్కడ ఐలో కెమికల్ రియాక్షన్స్ జరిగి ఉంటాయి. కాబట్టి ఈ అల్ట్రా వైలెట్ మనం సన్ నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ ఐకి హార్మ్ఫుల్, నష్టం, హాని చేస్తుంది అని చదువుకుంటాం. ఐకి హార్మ్ఫుల్ ఉంటుంది. ఎందుకు? ఈ రెటినా, ఈ కెమికల్ రియాక్షన్ జరిగి దాంట్లో కొంచెం రెటినా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అట్లా చెప్తాం. తర్వాత ఇంకా ఈ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ వస్తే, తర్వాత లైట్ రేలో ఒక్కో లైట్ దాని స్పీడ్ ఒక్కొక్క చోట అంటే ఒక సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఒక్కో దాంట్లో అది ఫిక్స్ అయి ఉంటుంది. ఇంత ఈ ఎయిర్లో లైట్ ఇంత స్పీడ్ పోతుంది అనేది ఫిక్స్ అయి ఉంటుంది. లైట్ హ్యాస్ అ కాన్స్టెంట్ స్పీడ్, సేమ్ స్పీడ్ ఇన్ ఎయిర్. అట్లా ఈ ఎయిర్లో లైట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సాలిడ్స్లో అయితే తక్కువ ఉంటుంది, లిక్విడ్స్లో ఇంకొంచెం తక్కువ ఉంటుంది, గ్యాసెస్లో ఫాస్ట్ పోతుంది. అంటే గ్యాస్ అంటే ఎగ్జాంపుల్ ఎయిర్, లిక్విడ్స్లో తక్కువ, సాలిడ్స్లో అంతకన్నా తక్కువ ఉంటుంది. మనము ఏ వెలాసిటీ డిపెండింగ్ అపాన్ ఈ వెలాసిటీ, ఈ స్పీడ్ ఆర్ వెలాసిటీని బట్టి మనము మీడియాని, ఇది రేరర్ మీడియా, థిక్కర్ అంటే డెన్సిటీ ఎక్కువ, ఈ డెన్సర్ అని కూడా అంటారు. డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. లైట్ స్లోగా ట్రావెల్ అవుతుంది. ఈ రేరర్ మీడియాలో లైట్ ఫాస్ట్గా ఇది ట్రావెల్ అవుతుంది. దీన్ని బట్టి, ఈ వెలాసిటీని బట్టి కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ వస్తాయి. కాబట్టి మనము వెలాసిటీ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనము ఈ లైట్ ఒక లైట్ పాస్ అయితే అది ఒక మీడియంలో నుంచి ఒక సబ్స్టెన్స్లో నుంచి ఎక్కడైనా లైట్ పాస్ అయితే అది అబ్జార్బ్ అన్న అవుతుంది, మొత్తం లేకుండా అంటే రిఫ్లెక్ట్ అన్న అవుతుంది. అంటే బౌన్స్ అవుతుంది, బౌన్స్ బ్యాక్. బౌన్స్ అంటే తిరిగి వెళ్ళిపోతుంది, ఆబ్జెక్ట్ని తగిలి తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. లేకుంటే దాంట్లో నుంచి పాస్ అన్న అవుతుంది. ఈ లైట్ ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు, ఒక సబ్జెక్ట్ మీద, ఏ దాని మీద అయినా ఒక వస్తువు మీద పడినప్పుడు అది అబ్జార్బ్ అన్న అవుతుంది, బౌన్స్ బ్యాక్ అన్న అవుతుంది, దాంట్లో నుంచి పాస్ అన్న అవుతుంది. ఈ బౌన్స్ బ్యాక్ అంటే తిరిగి వెళ్ళడాన్ని, దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. ఈ రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీ వల్లనే మనం ఆబ్జెక్ట్స్ చూస్తామన్నమాట. అది లైట్, ఇప్పుడు ఒక బుక్ ఉంటుంది, ఒక పెన్ ఉంటుంది, దాంట్లో నుంచి ఏం లైట్ రాదు మన కళ్ళకి కనిపించడానికి. మనకు ఉండే లైట్, సన్లైట్ కావచ్చు, రూమ్లో లైట్ కావచ్చు, ఏదైనా లైట్ దాని మీద పడి అది రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ వస్తువు మన కళ్ళకి కనిపిస్తుంది అనమాట. మనము ఏవైనా వస్తువులు చూడడం అంటే రిఫ్లెక్షన్ అనే ప్రొసీజర్ ద్వారా చూస్తాం. అదే ఇవి లైట్ ఇట్లా అవుతుంది కదా, దీన్ని ఈ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి దాని ప్రాపర్టీస్ అనేవి ఇంకా ఇన్ డీటెయిల్, లైట్ ప్రాపర్టీస్ ఇన్ డీటెయిల్ చదువుకుంటాం. లైట్ ప్రాపర్టీస్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అని అడుగుతారు. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే అదే ఇందాక చెప్పినాను కదా,
ఇందాక మనం అనుకున్నట్లే ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడి అది రిఫ్లెక్ట్ అయినప్పుడు అది బౌన్స్ బ్యాక్ తిరిగి వెళ్ళిపోతుంది. దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. అంటే ఇట్లా పడి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. వెన్ ద లైట్ రేస్ bounce back at the margin of two media, the process is called రిఫ్లెక్షన్. ఈ ఇది మార్జిన్ ఆఫ్ టూ మీడియా అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక మీడియా, ఇది ఇక్కడ ఒక మీడియా. ఈ మార్జిన్ ఇట్లా తగిలి ఈ మార్జిన్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. వెన్ ద లైట్ రేస్ బౌన్స్ బ్యాక్ అట్ ద మార్జిన్ ఆఫ్ ద టూ మీడియా, ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్. తర్వాత ఈ రిఫ్లెక్షన్లో ఏం ప్రాపర్టీస్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాపర్టీస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇది మార్జిన్ అంటే సాలిడ్, ఇది ఇట్లా మార్జిన్ ఇది లైట్ ఇది పడి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే. ఇది రిఫ్లెక్టెడ్ రే. ది నార్మల్ అని when we draw a line to the interface, to the margin of two media, then it is perpendicularly. When we draw a line perpendicularly to the margin of two media, it is called normal. Incident ray, reflected ray, normal. All these lie in the same plane. తర్వాత ఈ యాంగిల్ ఉంటుంది కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే టు ద నార్మల్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే టు ద నార్మల్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్లో ఆల్వేస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ప్రాపర్టీ. Second property is refraction. It is very important in opticals. The opticalsలో చాలా ఇంపార్టెంట్. మన గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్లో చాలా ఇంపార్టెంట్ రిఫ్రాక్షన్ అనేది. వాట్ వీ రైట్ అప్ గ్లాసెస్ ఈజ్ రిగార్డింగ్ ద రిఫ్రాక్షన్. ఈ ప్రొసీజర్ వల్లనే మనము గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్ అనేది చేస్తామన్నమాట. రిఫ్రాక్షన్ ఇది బెండింగ్, రేస్ బెండ్ అవుతాయి. ఒక మీడియాలో నుంచి ఇంకో మీడియాలో పోయినప్పుడు రేస్ బెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లాస్ అనుకుందాం, ఇది గ్లాస్, ఇది ఎయిర్. The process of bending light rays when it enters from one media to another media is called refraction. The process of bending of light rays when it enters from one media to another media
ఇది లైట్ ఇట్లా వచ్చేది ఇట్లా బెండ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. మళ్ళీ ఇన్ డీటెయిల్ చెప్తాను. ఇది గ్లాస్, ఇది ఎయిర్. సేమ్ ఇది నార్మల్. ఇక్కడ ఇది దీనికి ఇది నార్మల్. ఇక్కడ దీనికి ఇట్లా గీస్తే అది నార్మల్ అవుతుంది. ఇది గ్లాస్ అంటే ఇది డెన్సర్ మీడియా, ఇది రేరర్ మీడియా. వెన్ ద లైట్ రే ఎంటర్స్ ఫ్రమ్ ద రేరర్ మీడియా టు ద డెన్సర్ మీడియా, light is ray is reflected towards the normal. అంటే మనకి ఇట్లా పోవాల్సిన రే ఇది ఇట్లా పోతుంది అనమాట. అంటే ఈ నార్మల్ సైడ్ బెండ్ అవుతుంది. వెన్ ద లైట్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ ద రేరర్ మీడియా టు డెన్సర్ మీడియా. అంటే ఇది ఇది ఎయిర్, ఇది థిన్నర్ మీడియా, ఇది డెన్స్ అంటే థిక్కర్ మీడియా. ఈ సాలిడ్లో గ్లాస్ అంటే సాలిడ్ కాబట్టి డెన్స్ ఉంటుంది. ఎయిర్ అంత డెన్స్ ఉండదు కదా. అంటే దీంట్లో గ్లాస్లో సాలిడ్స్లో ఉండే మాలిక్యూల్స్ అన్నీ టైట్గా అరేంజ్ చేసి పడి ఉంటాయి. ఇది కాబట్టి డెన్స్. ఇది ఎయిర్లో థిక్కర్. ఇట్లా లైట్ రేస్ ఇట్లా పడడం వల్ల ఈ టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. రేరర్ టు డెన్సర్ మీడియా పోయినప్పుడు టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇది డెన్సర్ మీడియా టు రేరర్ మీడియా పోతుంది. డెన్సర్ టు రేరర్ మీడియా పోతుంది. అప్పుడు ఏమవుతుంది, రిఫ్రాక్షన్ ఇది అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. చూడండి, దీనికి ఇది నార్మల్, దీనికి ఇది నార్మల్. ఇక్కడ నేను పర్పెండిక్యులర్ గీయలేకపోయినాను, కానీ పర్పెండిక్యులర్ అనుకోండి. ఇది ఇన్సిడెంట్ రే ఇట్లా పెట్టినప్పుడు ఇది ఇన్సిడెంట్ రే లైట్ పడుతుంది. ఇది ఇంటర్ఫేస్. ఇది ఎయిర్, ఇది గ్లాస్, ఇది మధ్యలో మార్జిన్. ఇట్లా పడినప్పుడు ఇది పడినప్పుడు టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. ఈ డెన్సర్ నుంచి రేరర్ పోయినప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ పోతుంది. ఇది రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే నథింగ్ బట్ బెండింగ్ ఆఫ్ లైట్ రేస్. సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, బెండింగ్ ఆఫ్